వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నులో రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 30x45 సైజులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి 3 సెంట్స్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి కంప్లీట్గా కబోర్డ్స్ ఫినిషింగ్ చేయించి హాల్లో, డైనింగ్ హాల్లో అట్ ది సేమ్ టైం 2 బెడ్రూమ్స్లో మనకైతే ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి కంపెనీ ఫ్యాన్స్ అనమాట. అండ్ మీరు ఒకసారి వచ్చి లిటరల్లీ లైవ్లో చూడండి, మీకు హౌస్ యొక్క అమేజ్ మీకు అర్థమైపోతుంది. అండ్ మెయిన్ థింగ్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మనకు ఈ ఓనరు కిచెన్లో చిమ్నీ కూడా ప్రొవైడ్ చేసి మనకైతే ఈ హౌస్ మన దగ్గర సెల్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ వీడియో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చూపిస్తాను. రేట్స్ అని మనం వీడియో డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఏంటి అనేది నేను వీడియో డిస్కస్ చేస్తాను. అలాగే మీరు ట్రూ బయ్యర్స్, మీరు నిజంగా కొనాలి అనుకుంటున్నారు, మీకు ఒక హౌస్ సర్చింగ్లో ఉన్నారంటే నా నెంబర్కి కాల్ చేసేయండి. మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో చెప్పండి, మీరు ఎంతవరకు ఇల్లు కొనగలరు అది కూడా నాకు క్లారిటీగా చెప్పండి. నేను మీకు ఆ యొక్క బడ్జెట్లో, ఆ యొక్క రేంజ్లో మీకైతే ఒక మంచి హౌస్ని మీకైతే నేను ఇప్పగలను. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైతే చూస్తున్నారో హౌస్కి ఎలివేషన్ ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఎలివేషన్స్కి కూడా లైట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి మెయిన్ గేట్ చూస్తే మీరు మెయిన్ గేట్ కూడా డిఫరెంట్గా మనకి షీట్లో కట్ చేసి డిజైన్గా అయితే ఉంది. సో మనకి కొంచెం చిన్నగా బెడ్ అయితే వేయడం జరిగింది అన్నారు. మెయిన్ డోర్ ముందు ఎలివేషన్కి ఇలాగ టైల్స్ మంచి గ్రాండ్ లుకింగ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. మనకి సీలింగ్కి WPC షీట్స్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అలాగే స్టెప్స్కి ఇలా మెయిన్ గోడకి కనెక్ట్ కాకుండా గ్యాప్ అయితే వదలడం జరిగింది వాస్తుకు. ఇలాగ పైన మనకి వర్షం వాటర్ కింద పడకుండా ఇలాగ మనకి పైన షెడ్ వేసి ఎలివేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారో మనకి టేక్ డోర్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఇలాగైతే ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి చూస్తున్నా, ఇది వచ్చేసి మనకి స్పేసియస్ హాల్ అనమాట. స్క్వేర్ టైప్లో స్పేసియస్గా ఉన్న హాల్ ఇది. మన కెమెరా మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా స్పేసియస్ హాల్. అండ్ మనకి టీవీ యూనిట్ అయితే ఇలా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మనకి హాల్లో 2 ఫ్యాన్స్, ఒక జూమర్ లైట్ అండ్ గుడ్ లుకింగ్ POP డిజైన్స్. అండ్ ఇక్కడ హాల్లో అట్రాక్టివ్గా మనకి ఇలా ఫోటో ఫ్రేమ్ షీట్స్ డిజైన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ మీ ఫొటోస్ ఉంటే ఫ్రేమ్ చేసి ఇక్కడ డిజైన్ చేసుకున్నారంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మ్యారేజ్ ఫొటోస్ కానీ, బర్త్డే ఈవెంట్ ఫొటోస్ కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫోటో కానీ మీరు అలా పెట్టుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇదంతా స్పేసియస్ హాల్ వచ్చి మంచి స్పేసియస్గా అయితే ఉంది. కావాల్సింది ఏంటి అంటే, మనకి ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి అయితే ఉంటుంది. ఇలా నార్త్ ఫేస్కి డోర్ అయితే పెట్టడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కటన్ రాడ్స్ అనమాట. మనకి ఇలాగ మంచి క్వాలిటీ డిజైన్తో కటన్ రాడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మెయిన్ డోర్కి కానీ, పూజ రూమ్కి కానీ, అలాగే బెడ్రూమ్స్ డోర్స్ కూడా మనకి ఇవైతే డిజైన్ చేయడం జరిగింది. అలాగే విండోస్కి కూడా ఇలాగ కటన్ రాడ్స్ అయితే ముందే పెట్టి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి పూజ రూమ్ మనకి ఇలాగైతే ఉంటుంది. స్పేసియస్గా డిజైన్ చేయడం జరిగింది పూజ రూమ్ వచ్చేసి. అలాగే మనకి ఒక డ్రా కూడా ప్రొవైడ్ చేశారు పూజ సామాగ్రి అవి పెట్టుకోవడానికి. మీరు కూర్చొని పూజ చేసుకునే విధంగా కూడా స్పేస్ అయితే ఉంటుంది. మెయిన్ డైనింగ్ హాల్ని కిచెన్ని పార్టిషన్ చేస్తూ ఇలాగ కబోర్డ్స్తో సపరేట్ చేసి డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది హాల్లో. అలాగే మనం అలా ముందుకు వచ్చేస్తే హ్యాండ్ వాష్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి కూడా ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకు మీకు చెప్పాను కదా డైనింగ్ హాల్లో కూడా ఫ్యాన్ ప్రొవైడ్ చేశారని చెప్పి. ఇదేదైతే ఉందో డైనింగ్ హాల్లోని ఫ్యాన్ అనమాట. అలాగే మనకి డిన్నర్ సెట్స్, కొన్ని డిన్నర్ సామాగ్రి పెట్టుకోవడానికి ఇలాగ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం చేస్తున్నాం. మనకి కిచెన్ ఎంట్రన్స్లో ఇలాగ ఆర్ట్స్కి ఇలా నీట్గా మంచి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మధ్య ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ మనకి కబోర్డ్స్, సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మనకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. అలాగే ఈ కింద లైట్స్ కూడా ప్రొఫైల్ లైట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది మీరు కుకింగ్ చేసే టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి రెగ్యులర్ యూసేజ్ కోసం మిర్రర్తో కలిగిన కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సాఫ్ట్ క్లోజ్ అనమాట. మనం ఫాస్ట్గా క్లోజ్ చేసినా అది స్లోగా వెళ్ళి క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ మనకి కిచెన్లో మన ఓనర్ చిమ్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా చిమ్నీకి ఇక్కడ లైట్స్ అయితే ఉంటుంది. సో చిమ్నీ లైట్స్ అండ్ మనకి ఆన్ ఆఫ్ కోసం అయితే ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఆన్ అయింది సౌండ్. సో ఎగ్జిస్టింగ్ 1 2 3 లెవెల్స్ అయితే ఉంటుంది. సో ఇలా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇలా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. కుకింగ్ చేసుకుంటే లైట్స్ ఆన్ చేసుకునే దాకా కూడా ఈ చిమ్నీ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనకి విత్ చిమ్నీతో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మంచి క్వాలిటీ హ్యాండ్ వాష్ అనమాట. అలాగే మనకి ఇక్కడ మిర్రర్ విత్ లైట్ ఇదే చూస్తున్నారో ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది హాల్లో. మీద ట్రెండింగ్లో అయితే నడుస్తూ ఉంది.
అండ్ మీకు కటన్స్ చెప్పాను కదా, కటన్ రాడ్స్కి ఈ యొక్క కటన్ రాడ్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో మనకి హాల్లో డిఫరెంట్ కలర్స్, డైనింగ్ హాల్లో డిఫరెంట్ కలర్స్, అండ్ అలాగే బెడ్రూమ్స్కి ఉన్న కటన్, విండోస్ కటన్స్కి కూడా డిఫరెంట్ కటన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఒకసారి మీరు రియల్టీగా రండి, చూడండి. రేట్ మనం మంచిగా నేను మీకోసం నేను నెగోషియేషన్ చేయించి మీరు ఈ హౌస్ ఓనర్ అయ్యేలాగా నేను చేయగలను అనమాట. సో మనం బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్స్ చూస్తాం. అలా ముందుకెళ్ళి ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి కబోర్డ్ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్స్ కూడా మంచి డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బెడ్ వేసుకుంటే బెడ్ సైడ్ బ్యాక్గ్రౌండ్కి ఇలాగ థీమ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రొఫైల్ లైటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇది మీరు ఒకసారి వచ్చి డే టైంలో చూసినా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చెందుతారు. ఈ బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ పాయింట్ ఉంటుంది, క్లాసిక్ డీసెంట్ పిఓపి. అండ్ కబోర్డ్స్ మీరు చూడవచ్చు పైన, దానికి కూడా కబోర్డ్స్ చేయించారు వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా కబోర్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో ఒక అట్రాక్టివ్ థీమ్తో ఇలాగ ఫ్రేమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రెస్సింగ్ మిర్రర్ అయితే కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ మిర్రర్, అండ్ దాని బ్యాక్ సైడ్ దానికి కూడా లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా గ్లాస్లో కూడా ఒక సైడ్ మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే ఉంటుంది, అంటే మనకి థింగ్స్ కూడా కనిపించే విధంగా ప్రొఫైల్ లైటింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా వాళ్ళకి డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అండ్ ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి కబోర్డ్స్ అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అండ్ పిఓపి కూడా చూడండి క్లాసిక్గా అయితే డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే కిడ్స్ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలా డీసెంట్గా ఫోటో ఫ్రేమ్స్ కోసం ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి డోర్ బ్యాక్ సైడ్ హ్యాంగర్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఏదైతే హౌస్ చూసారో ఒకసారి హౌస్ గురించి ఫాస్ట్గా ఓవర్వ్యూ చెప్పేస్తాను. నాకు ఈ ప్రతి వీడియోలో మెన్షన్ చేయాలంటే ఇబ్బంది ఉంది. సో ఏజెంట్స్ కాల్ చేయొద్దండి. వీడియో పెట్టినాక ఫోన్ చేసి అడ్రస్ మాత్రమే అడిగే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు కొనాలంటే మీ బడ్జెట్, మీరు లుకింగ్, మీరు ఏ ఏరియాలో కొనాలి. సో ఈ మధ్య కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు, నేను బడ్జెట్ అడుగుతాను చెప్తారు. ఏ ఏరియాలో కొనాలనుకుంటే క్లారిటీ ఉండదు. సో మీరు క్లారిటీగా లేకుంటే కొనలేరండి. ఏరియా అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కోడుమూరు రోడ్లో హౌస్ ఉన్నాయి, డోన్ రూట్లో హౌస్ ఉన్నాయి. సో నేను అక్కడ ఎవరైతే బిల్డింగ్ ఉంటారో వాళ్ళకి చూపించిన అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఆ ఏరియాలో కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి దే విల్ ఇన్వెస్ట్ అనమాట. వాళ్ళు పెట్టగలరు, వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న హౌస్లు కొనగలరు. సో నేను అది మీకు చెప్తున్నాను. సో మీరు ఏరియా కూడా మీరు డీసెంట్గా ఫిక్స్ అయిపోండి. సో క్లారిటీగా ఉండండి. మీరు ఇన్వెస్ట్ చేసే హౌస్ గురించి మీరు క్లారిటీగా ఉండాలి. ఎందుకు అంటే డబ్బులు ఊరికే మీరు పెట్టడం, నేను ఇక్కడ కొంటాను అక్కడ కొంటాను అంటే ఊరికే మీకు కర్నూలు మొత్తం తిరిగి చూపిమంటే నేను చూపిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే మీరు నా దగ్గర హౌస్ కొంటానంటే కర్నూలులో ఉన్న ప్రతి ప్రాపర్టీ మీకు నేను చూపించగలను. అంటే ఇది మెయిన్ కండిషన్ ఏమంటే మీరు నా దగ్గర హౌస్ కొనాలి అనే మైండ్ సెట్ మీకు ఉంది అంటే. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను హౌస్ వేరే ఏజెంట్ ద్వారా మళ్ళీ మీరు వచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్క హౌస్లో ఉన్న వాళ్ళంతా ఎవరికో ఏదో రిలేషన్లో ఏజెంట్ చేసే వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఇప్పుడు నేను హౌస్ మీకు చూపించిన తర్వాత వాళ్ళ ద్వారా అవన్నీ మొన్ననే ఒకటి జరిగింది రీసెంట్గా, దాని గురించి చెప్తే మళ్ళీ బాగోదు. ఎందుకంటే నేను ఇప్పించే రేటు కంటే కూడా అతను ఎక్కువనే పెట్టి కొనడం జరిగింది. సో అది నాకు తెలుసు, ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే జరిగింది అలాగా. నేను ఇప్పించే రేటు కంటే ఇంకొక 1,00,000-1,50,000 ఎక్కువ పెట్టే కొనడం అయితే జరిగింది. సో వాళ్ళని మనం ఏం చేయలేము. అలా డైరెక్ట్ వెళ్ళినప్పుడు అదేమంటారు, ఏదో అంటారు అబ్బా, అది ఎవరు తోక్కున్న గోతులో వాళ్ళే పడతా అంటారు చూడండి, అలా ఒక చిన్న సామెత అన్నమాట. సో నేనైతే మంచిగా నెగోషియేషన్ చేయించి మీకు రేట్స్ చుట్టుపక్కల ఎంత నడుస్తుంది ఏంది ఎక్స్ప్లెయిన్ చేసి, చుట్టుపక్కల కూడా హౌసెస్ సేల్ అయ్యింటాయి కదా, ఎవరో ఒకరికి అమ్మింటారు, లేదంటే ఒక ఓనర్ ఎవరికైనా అమ్మింటారు, మంచిగా నెగోషియేషన్ చేయించి నేనైతే మీకైతే హౌస్ ఇప్పించగలను. సో మీరు ఇది క్లారిటీగా ఉండండి. ఈ కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఒక మంచి హౌస్ ఇప్పడానికి మాత్రం డిజైన్ అనేది లేదు. మీకోసం మీ దగ్గర ఎక్కువ రేట్లు పెట్టుకొని మార్జిన్లు పెట్టుకొని నేనైతే మార్కెటింగ్ చేయను. ఓనర్ టు ఓనర్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను హౌస్, ఈ హౌస్ మీకు నచ్చింది అంటే నెక్స్ట్ మీతో మాట్లాడేది ఈ హౌస్ ఓనరే. ఎవరైతే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళే మీతో మాట్లాడుతారు ప్రైజెస్. అది మీరు గుర్తుపెట్టుకొని నాతో డిజైన్ వర్క్ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్. ఈ హౌస్ విషయానికి వస్తే 30-45 సైజులో 3 స్టెన్స్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ ఉంటుంది, 30 feet రోడ్ ఉంటుంది హౌస్ ముందర. అలాగే మనకి కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్. మీరు ఇంకోటి కూడా మెన్షన్ చేయాలి, విండో కటన్ రాడ్స్ మనకి చేయించడం జరిగింది.
అలాగే చిమ్నీ కూడా పెట్టడం జరిగింది. కిచెన్లో చిమ్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాన్స్, డైనింగ్ హాల్లో 2 బెడ్రూమ్స్లో ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇంటీరియర్ చాలా వరకు మంచిగా చేయించారనమాట. సో ఈ కబోర్డ్స్ మీకు ఇంతకుముందు చెప్పాను, మనకి డైరెక్ట్ బిల్డర్ దగ్గర ఉన్న ఈ వర్కర్సే మన దగ్గర కూడా కబోర్డ్స్ చేసే వాళ్ళు వీలే అనమాట. అది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ఈ హౌస్కి అప్రూవల్ తీసుకుని జరిగింది. సిటీకి దగ్గరలో అయితే ఉంటుంది. పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, దానికి దగ్గరలో అయితే ఉంటుంది. ఈ హౌస్కి చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. బోరు ఉంది, బోరు వేయించడం జరిగింది. బోరు కావడానికి అక్వాగార్డ్ అలాంటివి పెట్టుకునే ఆప్షన్ అయితే మనకి ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్. ప్రైస్ విషయానికి వచ్చేస్తే, ఇంటి యొక్క రేటు విషయానికి వచ్చేస్తే 73 లక్షలు చెప్తున్నారు. 73 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. ఈ హౌస్ నుంచి ఇప్పుడు నేను మీకు ఏదైతే వీడియో చెప్తున్నానో ఇలాగా చూస్తుంటే హైవే నాకు కనిపిస్తుంటుంది. పెద్ద దూరం అయితే లేదు, వాకబుల్ డిస్టెన్సే హైవేకి. నేను ఇక్కడ మీకు చెప్తుంటే విండో నుంచి నాకు వెహికల్స్ ఉంటాయి కదా, చెప్పాను కదా పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అని, నందికొట్కూరు వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, అవన్నీ డీటెయిల్గా క్లియర్ క్రిస్టల్గా నాకైతే విండో నుంచి కనిపిస్తున్నాయి. సో రోడ్డు కూడా చాలా దగ్గర, మీరు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నందికొట్కూరు రోడ్ సైడ్ హౌస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు కాల్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ ఈ హౌస్ దగ్గర తీసుకొచ్చి మీతో ఓనర్తో కూర్చోబెట్టేసి మంచి నెగోషియేషన్కి మీరు ఈ హౌస్కి ఓనర్ అయ్యేలాగైతే నేను చేయగలను. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా చూస్తూ ఉంటే ఏజెంట్స్కి మాత్రం షేర్ చేసి ఇల్లు గురించి కనుక్కో, నేను తీసుకుంటాను, నీకు కమిషన్ వస్తుంది, అలాంటి చీప్ ట్రిక్స్ అస్సలు వాడొద్దండి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళే మీ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్లాన్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీరు నాతో వస్తే నేను డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మంచి నెగోషియేషన్కి అయితే మీకు ఈ ఇల్లు అయితే ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.